యెహోవా నాకు చేసిన ఉపకార్యములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించెదను అనే ప్రశ్నకు కీర్తన గ్రంథము 116 అధ్యాయంలో సమాధానం ఉంది. కీర్తనకర్త ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన చేయాలనుకున్న 3 ప్రధానమైన పనులివి. మొదటిది, రక్షణ పాత్రను పుచ్చుకొనుట. దేవుడు చేసిన రక్షణ కార్యాలన్నీ హృదయపూర్వకంగా స్వీకరించి ఆయన నామాన్ని ప్రార్థించడం. 2, మ్రొక్కుబడులు చెల్లించుట. దేవునికి చేసిన వాగ్దానాలను నెరవేర్చడం ద్వారా ఆయన పట్ల తన నమ్మకాన్ని, విధేయతను చూపించుట. 3, స్తుతి మరియు సాక్ష్యము. దేవుని ప్రజలందరి ఎదుట ఆయన మేలును గూర్చి సాక్ష్యం ఇవ్వడం, ఆయన్ను స్తుతించడం. ఇదే విధంగా మన జీవితంలో దేవుడు చేసిన మేలులకు ప్రతీకగా మనం ధనము కానీ ఇతర వస్తువులు కానీ చెల్లించలేము. బదులుగా కృతజ్ఞత కలిగిన హృదయముతో ఆయనను స్తుతించడం, మన జీవితాలను ఆయనకు సమర్పించడం మరియు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం ద్వారానే మనం ఆయన కృతజ్ఞతలను తెలియజేయగలం.